బీట్రూట్ కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో నీలిమ గారు, ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. స్టార్ట్ చేద్దామా? ఎస్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. ఓకే. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ మనం నెయ్యి. ఓకే. అనుకుంటున్నాం కదా అనుష, మనం హెల్తీ అనుకున్నాం, నెయ్యి అనుకుంటున్నావేమో, కొంచెమే యూజ్ చేసాం. బట్ ఆఫ్ కోర్స్ నెయ్యి కూడా మనకి గుడ్ ఫ్యాట్. సో కొంచెం ఆ గరిటిస్తే ఇదిగోండి క్యాష్యూ నట్స్. ఓకే. సో ఫస్ట్ నెయ్యి వేసాక జీడిపప్పు వేసాక. ఓకే. బాదం, పిస్తా. ఓకే. అన్నీ కూడా చాలా హెల్తీ. యా. సో డ్రై ఫ్రూట్స్ అంటేనే మనకి చాలా మంచిది హెల్త్కి. అండ్ ఉమెన్ ఎస్పెషల్లీ అసలు పాపం చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు కదండి. ఇంట్లో అందరినీ చూసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు అన్నది నెగ్లెక్షన్ అన్నది. అందుకే ఇలాంటి దానిలో మనం చేసుకుంటే స్ట్రాంగ్, ఫిట్. ఏజ్ వచ్చిన తర్వాత 40 వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అయితే నీలిమ గారు, మీరు ఇందాక కూడా ఇంట్రొడక్షన్లో మనం మాట్లాడుకున్నాం యూ రన్ దేవి ఆర్గనైజేషన్ అని. సో ఫస్ట్ అసలు ఆ థాట్ ఎలా వచ్చిందండి? ఒకరోజు వైల్ ఐ వాజ్ ట్రావెలింగ్ అనమాట, ఒక పాపం లేడీ అంటే ఒక అమ్మాయి, తను చదువుకుంది కానీ షీఈస్ ఫైనాన్షియల్గా చాలా వెనకబడి ఉంది, ముందుకు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోతుంది. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది? సో నాకేంటి అంటే ఒక ఉమెన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆ రోజు అనిపించింది. ఓకే. అంటే ఆ అమ్మాయి చదువుకుంది, జాబ్ రావట్లేదు, మనం జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కానీ, తనకి మేమున్నాము అని వెన్నంటూ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సో ఆ టైంలో నాకు వచ్చిన థాట్ దేవి. ఓకే. సో వాళ్ళని అందరినీ ఒక చోట చేర్చి, ఓకే అయితే ఇప్పుడు దీనిలో మీరు అనుకోవచ్చు అందరు ఎంపవర్డ్ ఉమెన్ ఉన్నారు కదా అని. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఓకే. వీళ్ళతో వాళ్ళకి హెల్ప్ వస్తుంది, వాళ్ళతో వీళ్ళకి హెల్ప్ వస్తుంది. ఓ, సో అలాగా అందరినీ ఒక దగ్గర చేర్చాను నేను. ఓకే. అలా వచ్చిన థాట్ అది. ఓకే. సో ఇప్పటి వరకు ఎంతమందికి హెల్ప్ చేయడం జరిగిందండి దేవి త్రూ? ఆ దేవి త్రూ ఇప్పటి వరకు చాలానే జరిగింది. నేను దేవి త్రూ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఇట్స్ కాల్డ్ నీవ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. యూజువల్గా ఫౌండేషన్స్తో అందరూ ఏమనుకుంటారు, ఏదో బ్లాంకెట్ పంచేసాము, బుక్స్ ఇచ్చేసాము, అది అంటే అప్పటి వరకే అయ్యింది. అది అంటే ఆ టైంకి వాళ్ళకి యూజ్ అయ్యింది అంతే. బట్ ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యేటట్టుగా నేను ఒక ప్లాన్ వేసి ఐ వాంట్ టు ప్రమోట్ మోర్ ఆఫ్ దివ్యాంగన్. ఓకే. వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నామంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తున్నాం. సో ఛార్జింగ్ స్టేషన్స్ అనేది లైఫ్ టైం వాళ్ళకి ఇన్కమ్ సోర్స్. ఓకే. వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ వాళ్ళ పేరు మీద ఒక ఛార్జింగ్ స్టేషన్ మనం ఇస్తే ఒక ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటారు. ఎంతమంది అక్కడికి వచ్చి ఛార్జ్ చేసుకుంటే ఆ డబ్బు వాళ్ళకి పడిపోతూ ఉంటుంది. ఓకే. సో వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అన్నది. ఓకే, ఫైన్, నైస్ అండి, గ్రేట్ థాట్. ఇంతకుముందు ఎస్టీడీ బూత్లు ఉండేవి, ఇప్పుడు లేదు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇది ఛార్జింగ్ స్టేషన్. సో ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మా నీ ఫౌండేషన్కి రావచ్చు. వీఆర్ ఓన్లీ ఛార్జింగ్ 20,000 సబ్సిడీ రేట్స్కి మనం తీసుకొచ్చాము. సో 20,000 ఒక ఛార్జింగ్ స్టేషన్ ఒకరికి డొనేషన్ ఇవ్వచ్చు. ఓకే, ఫైన్ అండి. సో ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి. ఒకసారి ఆ బౌల్ తీసుకుంటే బౌల్లో తీసేసుకుందాం. ఎదుగోండి. ఓకే అండి. సో డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకుందాము, నేతిలో వేయించి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఓకే రవ్వ ఫ్రై చేసుకోవాలి. సో బాంబే రవ్వ వేసి, బాంబే రవ్వ చిన్న ఫ్లేమ్లోనే దాన్ని ఫ్రై చేయాలి. ఓకే. అందరికీ నోట్లో నీళ్ళు వచ్చేస్తుంటాయేమో కదా, తినాలి తినాలి. సో స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చూడండి, మ్యాక్సిమం అందరికీ ఇష్టమే స్వీట్స్. మీరు తింటూ ఉంటారా నీలిమ గారు? లేదండి, లేదు. డైటా?
ఐఎమ్ నాట్ ఎ వెరీ స్వీట్ పర్సన్, అంటే స్వీట్ టూత్ లేదు నాకు. ఓకే, నేను కొంచెం కారం కారం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఫైన్. నీలిమ గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఐ హ్యావ్ వన్, అంటే నా సోల్మేట్ అనుకోవచ్చు, నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహించే, మోటివేషన్ చేసే నా హస్బెండ్ ఈజ్ వెరీ లవబుల్ అండ్ నన్ను ఎప్పుడు కూడా స్టాప్ చేయలేదు దేనికోసం కూడా. ఓకే, సో ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆయన కారణం. నాట్ టు ఫర్గెట్ మై మదర్ అండ్ ఫాదర్. ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ కోవిడ్ అండి, బట్ హీ వాజ్ ఆల్సో వెరీ మచ్, అంటే మ్యాన్ బిహైండ్ మై సక్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు దట్ ప్లేస్ ఇస్ టేకెన్ బై మై హస్బెండ్. మమ్మీ అంటే ఇంకా పడి చేస్తారు, నన్ను అలా చూసుకుంటారు. సో 3 men in 1 house టేక్ కేర్ ఆఫ్ మీ. సో స్పెషల్ ట్రీట్మెంట్ అన్నమాట. 100%. ఓకే, సో ఉమెన్స్ డే ఇంకా స్పెషల్గా ఉంటుంది అయితే ఇంట్లో. చాలా చాలా స్పెషల్గా, అంటే మా పెద్ద అబ్బాయి నాకు 8 years తర్వాత పుట్టాడు. వెరీ స్పెషల్ పర్సన్. సో నన్ను అమ్మ అని పిలుపుకి దగ్గర చేశాడు కాబట్టి రోజు పొద్దున్న లేవగానే వాడికి చెప్తాను థ్యాంక్ యూ నాన్న. సో వాడు ఆ పిలుపుకి తగ్గట్టుగానే నన్ను బాగా చూసుకుంటాడు. ఓకే, యా, సబూన్ బోత్ ద కిడ్స్. మా రెండో వాడు వంట చేస్తాడు. ఓ ఓకే, అవునా? ఓ ఏమేమి వెరైటీస్ చేసి పెడుతూ ఉంటాడు మీకు? చాలా వెరైటీస్ చేస్తాడు, నాకే తెలియదు. రోజుకు ఒక రెసిపీ. అవునా? ఈజ్ జస్ట్ 13 years అండ్ ఎవ్రీ డే ఒక రెసిపీ చేస్తాడు. ఓకే, సో మేబీ కుకింగ్ అది అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఐ డోంట్ నో, యా ప్రాబబ్లీ చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాడు. సో యా, ప్రాబబ్లీ హీ లైక్స్ కుకింగ్. అండ్ మేము ఇంటికి వచ్చేలోపు, నేను మా వారి ఇంటికి వచ్చేలోపు ఫోన్ చేసి అడుగుతాడు, అమ్మ ఏం తింటారు డిన్నర్కి అని చెప్పి చేయడం కూడా చేస్తాడు. అంటే దో వీ హ్యావ్ కుక్, అదొక ప్యాషన్ లాగా. అదే, సో ఇది వేగిపోయిందండి, నెక్స్ట్ టైం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు కొబ్బరి పొడి వేద్దాం. మనం కొబ్బరి లడ్డూలు కదా చేసేది, సో కొబ్బరి పొడి. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుందాం. దీనిలో కొంచెం పాలపొడి, చిన్నప్పుడు మనం తినేసేవాళ్ళం పాలపొడి, అది కొంచెం కమ్మతనం కోసం. సో పాలపొడి వేసాం. సో నీలిమ గారు, యు ఆర్ ఏ డాక్టర్ ఆల్సో, ఫిజియోథెరపిస్ట్ కదండి? అవును, కానీ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫిజియోథెరపీ మానేశాను. ఐఎమ్ ఫుల్ ప్లెజ్ విత్ మై హస్బెండ్ ఇన్ టు బిజినెస్. సో మా బిజినెస్ ఎలక్ట్రానిక్స్ B2B చేస్తాను. సో మొత్తం టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు బల్క్ క్వాంటిటీస్లో సప్లై చేస్తాను. ఓకే, యా, అది కాకుండా ఫ్యాక్టరీ పెట్టాము, ఏది కన్స్ట్రక్షన్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మనం. ఓకే, పుట్టి, వాల్ ప్లాస్టర్ ఇవన్నీ. సో పెద్ద పెద్ద కంపెనీ, అంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్కి సప్లై చేస్తాం. సో నీలిమ గారు, ఇది వేగిపోయినట్టుంది, నెక్స్ట్ అండి? యా, ఇది కొంచెం దోరగా ఎర్రగా వేగింది కదా, దీనిలో మనం ఇప్పుడు 2 spoons ఆఫ్ బీట్రూట్ జ్యూస్ వేసుకుందాం. ఓకే, హెల్తీ. సో నీలిమ గారు, మొత్తం కలుపుకోవడం అయిపోయింది కదా, నెక్స్ట్ అండి? నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్స్లోకి తీసేసుకుందాము. ఓకే, ఇదిగోండి. యా, నీలిమ గారు, చల్లారిపోయిందండి? యా, మనం ఇంకా ఉండలు చుట్టేసుకుందాం. కొంచెం పాలు వేసేసి, సో కొద్దిగా పాలు వేసుకుంటున్నాం. అలా ఉండలు చుట్టుకోవాలి. ఓకే, సో ప్లేట్లో కొబ్బరి పొడి వేస్తున్నాం. సర్వింగ్ బౌల్ ఇచ్చేస్తే మనం సర్వ్ చేసేద్దాం. ఓకే, ఇదిగోండి. ఇది ఇష్టం అనుష నీకు ఇలా చేయడం? యా, ఇష్టం అండి. యాక్చువల్లీ లాస్ట్లో ఆ కొబ్బరి పొడిది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, మంచిగా కొంచెం క్రంచీగా అలా ఉంటుంది కదా తినేటప్పుడు. చాలా బాగుంది. నేను ఇలా లడ్డూలు చేయడం చిన్నప్పటి నుంచి, మన పేరెంట్స్ చేస్తున్నప్పుడు మనం వెళ్ళి బాగా పాడు చేసేవాళ్ళం కదా.
ప్లస్ ఇంకోటి ఎంతసేపు తొందరగా అలా కూడా ఉంటుంది. అవును. సో సింపుల్ రెసిపీ, వెరీ నైస్. అండ్ సో బీట్రూట్ లడ్డు, సో బీట్రూట్ కొబ్బరి లడ్డు మనందరి కోసం. ఓ థ్యాంక్ యూ అండి. బీట్రూట్ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ కొబ్బరి లడ్డూకి కావలసిన పదార్థాలు: నెయ్యి, జీడిపప్పు, తరిగిన బాదం, తరిగిన పిస్తా, బొంబాయి రవ్వ, కొబ్బరి పొడి, పంచదార, పాల పొడి, బీట్రూట్ జ్యూస్, పాలు. బీట్రూట్ కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, తరిగిన బాదం, తరిగిన పిస్తా వేసి వేగాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి, బొంబాయి రవ్వ, కొబ్బరి పొడి, పంచదార, పాల పొడి, బీట్రూట్ జ్యూస్ వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారాక అందులో కొద్దిగా పాలు పోసి లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొబ్బరి పొడి వేసి చుట్టుకున్న లడ్డూలను కొబ్బరి పొడిలో అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కొబ్బరి లడ్డు రెడీ.